హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి జరాసంధ అనేటువంటిది లెసన్ చూడబోతున్నాము. జరాసంధ అనేటువంటి రాక్షసుడి యొక్క కథని మనము తెలుసుకోబోతున్నాము. 7th స్టాండర్డ్ సిబిఎస్ఈ సిలబస్ వచ్చేసి ఎన్సీఆర్టీ సిలబస్. ఇంద్రప్రస్థ में ప్రతాపి పాండవ న్యాయపూర్వక ప్రజాపాలన కర్ రహే थे. ఇంద్రప్రస్థము అనేటువంటి నగరాన్ని నిర్మించుకున్నారు వాళ్ళు. ఆ యొక్క నగరాన్ని నిర్మించుకున్న తర్వాత వచ్చేసి వాళ్ళు పరిపాలన చేయాలి. युधिष्ठिर के भाइयों तथा साथियों की इच्छा हुई कि अब राजसूय यज्ञ करने का सम्राट पद प्राप्त किया जाए. వాళ్ళకు వచ్చేసి రాజసూయ యాగం అనేటువంటి యాగాన్ని చేసినట్లయితే సమ్రాట్ పద అంటే చక్రవర్తి యోగం అనేటువంటిది పదవి అనేటువంటి లభిస్తుంది అని చెప్పి చెప్పడం జరిగిందనమాట అక్కడ ఉన్నటువంటి రాజులు. इस बारे में सलाह करने के लिए युधिष्ठिर ने श्री कृष्ण को संदेश भेजा. సరేనేసి సందేశాన్ని పంపించడం జరిగింది శ్రీకృష్ణుల వారికి. జబ్ శ్రీకృష్ణకు మాలూమ్ హువా కి యుధిష్ఠిర్ ఉన్మే మిల్నా చాతే హై. అతనికి అర్థమైంది ఏంటంటే నన్ను కలవాలని అనుకుంటున్నాడు యుధిష్ఠిరుడు అని చెప్పేసి అనుకున్నాడు. తో తత్కాల్ హీ వాహ ద్వారకాసే చల్పడే और ఇంద్రప్రస్థ పహుంచే. అక్కడ నుంచి ద్వారకా నుంచి ఇంద్రప్రస్థానికి తాత్కాలికంగా అక్కడ నుంచి బయలుదేరడం జరిగింది. యుధిష్ఠిర్నే శ్రీకృష్ణసే కహా. యుధిష్ఠిరుడు వచ్చేసి శ్రీకృష్ణులతో ఈ విధంగా అంటున్నారు. కహా మిత్రోం కా कहना है कि మిత్రులందరూ మాట్లాడుతున్నారు. మై రాజసూయ యజ్ఞ కరికే సమ్రాట్ పద ప్రాప్త కరు. నేను వచ్చేసి రాజసూయ యాగాన్ని స్టార్ట్ చేసి సమ్రాట్ పదవిని అధిష్ఠించాలని కోరుకుంటున్నారు. అంటే రాజసూయ యాగము అంటే ఏంటంటే ఒక పక్కన ఉన్నటువంటి శత్రు రాజ్యాల దగ్గరికి ఒక గుర్రాన్ని పంపించడం జరుగుతుంది. ఆ యొక్క గుర్రం వచ్చేసి ఏ యొక్క రాజ్యము దగ్గర అయితే ఆగుతుందో వాళ్ళు వచ్చేసి వీళ్ళతో యుద్ధము చేసే పని అయితే చేయొచ్చు, లేదా మేము వచ్చేసి మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నాము, మీ యొక్క మీరే చక్రవర్తిగా ఉండవచ్చు అని చెప్పేసి కూడా చెప్పవచ్చు అనమాట. ఈ విధంగా వచ్చేసి ఈ యొక్క యజ్ఞాన్ని చేయడానికి కోసము ప్రయత్నిస్తున్నాను, మా మిత్రులందరూ చేయమని అడుగుతున్నారు. परंतु राजसूय यज्ञ तो वही कर सकता है जो सारे संसार के नरेश का पूज्य हो और उनके द्वारा सम्मानित हो. అంటే అక్కడ ఉన్నటువంటి రాజులు అందరూ కలిసి ఒక రాజుని ఎంచుకొని వాళ్ళని సత్కరించాలి. ఆప్ హీ ఇస్ విషయమే ముజే యహీ సలహా దే సక్తే హై. మీరే నాకు వచ్చేసి సలహాని ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట युधिष्ठिर की बात शांति के साथ सुनकर श्री कृष्ण बोले, मगध देश के राजा जरासंध ने श्री कृष्ण और दोनों पांडवों ने उन सब राजाओं को छुड़ा लिया. మీరు మర్చిపోయారు, జరాసంధుడు అనేటువంటి మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న జరాసంధుడు అనేటువంటి రాజ్యంలో రాజున్నాడు. ఉన్ సబ్ రాజాओं का छुड़ा लिया जिनको जरासंध ने बंदी गृह में डाल रखा था और जरासंध के पुत्र सहदेव को मगध की राजगद्दी पर बैठाकर ఇంద్రప్రస్థ लौट आए. అక్కడ నుంచి ఇంద్రప్రస్థానికి తిరిగి వచ్చాడు. इसके बाद पांडवों ने विजय यात्रा की ओर सारे देश के महाराज युधिष्ठिर की अधीनता में ले आए. అక్కడ ఉన్నటువంటి రాజులందరూ కలిసి యుధిష్ఠిర్ని రాజుగా చేయాలని అనుకుంటున్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. और कौन सम्राट पद प्राप्त कर सकता है. जब महाराज उग्रसेन का ना समझ बेटा कंस जरासंध की बेटी से ब्याह करके అక్కడ ఉన్నటువంటి ఏమీ తెలియనటువంటి కొడుకు అయినటువంటి కంసుని యొక్క జరాసంధుని యొక్క కూతురును వచ్చేసి వివాహం చేసుకోవడం జరిగింది. ఉన్కి సాతి బన్ గయా తా. వాళ్ళందరూ ఒకటైపోయారు. తబ్ మైనే और मेरे बंधुओं ने जरासंध के विरुद्ध युद्ध किया था. మేము వచ్చేసి జరాసంధునితో యుద్ధము చేయడం జరిగింది. కానీ 3 బరస్ తక్ 3 సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది. हम उसकी सेनाओं के साथ लड़ते रहे. వాళ్ళ యొక్క సైన్యంతో యుద్ధం చేస్తూనే ఉన్నాము. पर आखिर हार गए. మేమే ఓడిపోయాము. हमें मथुरा छोड़कर दूर पश्चिम द्वारका में जाकर नगर और दुर्ग बनाकर रहना पड़ा. మేము వచ్చేసి ద్వారక దగ్గర ఒక కోట నిర్మించుకొని అక్కడ ఉంటున్నాము మా యొక్క బంధువులందరూ. आपके साम्राज्याधीश होने में दुर्योधन और कर्णन को आपत्ति ना भी हो. ఇక్కడ ఉన్నటువంటి దుర్యోధనుడు కర్ణుడు ద్వారా కూడా వచ్చేసి ఎటువంటి ఆపద అనేటువంటిది రాదు. ఫిర్ బి జరాసంధ్ సే ఇస్కి ఆశా రఖనా బేకార్ హై. అన్డౌటెడ్ ఇక్కడ జరాసంధుడు అనేటువంటి వాడు వ్యతిరేకించడం జరుగుతుంది. बगैर युद्ध के जरासंध इस बात को नहीं मान सकता है.
యుద్ధం చేయడంలో మీరు కష్టమే, అంటే అతనితో యుద్ధం చేయడం అనేటువంటి చాలా చాలా కష్టంతో కూడినటువంటి పని. కాబట్టి జరాసంధని ఆజ్ తక్ పరాజయ్ కా నామ్ తక్ నహీ జానా హై, ఎందుకంటే అతనికి పరాజయం అనేటువంటిది లేనే లేదనమాట. ఐసే అజయ్ పరాక్రమి రాజా జరాసంధకే జీతే కి ఆప్ రాజసూయ యజ్ఞ నహీ కర్ సకేంగే, అతన్ని జరాసంధని ఓడించినట్లయితే నువ్వు రాజసూయాగము చేయొచ్చు, అదర్వైజ్ వచ్చేసి ఆ యొక్క రాజసూయాగము చేయడం అనేటువంటి చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఉస్నే జో రాజే మహారాజే బందీగృహ మే డాల్ రహే హై, किसी ना किसी उपाय से पहले उन्हें छुड़ाना होगा, जब ये हो जाएगा तभी రాజసూయ కన్నా ఆప్కే లియే సాధ్య హోగా, ఎందుకంటే చాలామంది రాజులను వచ్చేసి అతను బంధించి ఉన్నాడు. ఆ యొక్క జరాసంధుని కానీ ఎదిరించినట్లయితే నువ్వు వచ్చేసి ఈ యొక్క ఆ యొక్క రాజులందరిని విడిపించినట్లయితే, బందీగృహంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ విడిపించినట్లయితే నువ్వు వచ్చేసి ఈ యొక్క రాజసూయాగం అనేటువంటిది చేసి రాజుగా మహారాజు చక్రవర్తిగా అయ్యడానికి అవకాశం ఉన్నది అని చెప్పేసి చెప్పడం జరిగింది, సలహా ఇవ్వడం జరిగింది శ్రీకృష్ణుల వారు. శ్రీకృష్ణకే ఏ బాధే సున్కర్ శాంతి ప్రియ రాజాజ్ యుధిష్ఠర్ బోలే ఆప్కా కహనా బిల్కుల్ సహీ హై, మీరు చెప్పినటువంటి విషయము చాలా ముఖ్యమైనటువంటి విషయము, కరెక్ట్ అయినటువంటి విషయము. ఈ విశాల సంసారమే కితనే ఈ రాజావోం కే లియే జగ హై, ఇక్కడ ఉన్నటువంటి విశాలమైనటువంటి రాజ్యంలో వచ్చేసి ఎంతమంది రాజులకు వచ్చేసి ఇక్కడ చోటు ఉన్నది. కితనే హీ నరేష్ అపనే అపనే राज्य का शासन करते हुए इसमें संतुष्ट रह सकते हैं, ఆకాంక్ష ఆగ్ హై, ఆ యొక్క ఆకాంక్ష అనేటువంటిది అగ్నితో కూడుకున్నటువంటిది. జో కభీ బుజ్తే నహీ హై, ఎప్పుడు వచ్చేసి అది ఆరనే ఆరదు. ఇస్లే మేరీ బలాయి ఇసీ మే देखते हैं कि साम्राज्याधीश बनने का विचार छोड़ दूं और जो है उसी की लेकर संतुष्ट रहूं. ఓకే, నాకు అలాంటి ఆశలు అనేటువంటిది లేదు. ఒకవేళ అందరూ అడుగుతున్నారు కాబట్టి నేను మిమ్మల్ని సలహా అడిగాను, అలాంటి రాజుతో మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, కాబట్టి నాకు ఇష్టం లేదు, ఉన్నదాంతోనే నేను సర్దుకుంటాను అని చెప్పేసి శ్రీకృష్ణుల వారితో చెప్తూ ఉన్నాడనమాట యుధిష్ఠిర్కి. వినయశీలత భీమసేనకు అచ్చినాలగి, భీమసేనుకి చాలా కోపం వచ్చేసింది, ఏంటి ఇంత శాంతంగా మాట్లాడుతున్నాడు. उसने कहा श्री कृष्ण की नीति कुशलता मेरा शारीरिक बल और अर्जुन का शौर्य एक साथ मिल जाने को कौन सा ऐसा काम है, ఏంటి ఇలా మాట్లాడుతున్నావా అన్నయ్య, శ్రీకృష్ణుల వారి యొక్క నీతి కానీ, తర్వాత వచ్చేసి నా యొక్క శరీర బలము కానీ, తర్వాత వచ్చేసి అర్జుని యొక్క శౌర్యము కానీ మీకు గుర్తు రాలేదా అని చెప్పేసి, మీకు అవన్నీ జ్ఞాపకం రాలేదా. జో హమ్ నహీ కర్ సక్తే హై, మేము ఇవన్నీ అతనితో యుద్ధం చేయలేమా, ఓడించలేమా. యది హమ్ తీను ఏక్ సాత్ చల్ పడే, మన ముగ్గురం ఒకేసారిగా వెళ్దాము. తో జరాసంధకి శక్తికో చూ కర్కే హీ లౌటేంగే, అతని శక్తిని వచ్చేసి నాశనం చేసి మనం ఇక్కడికి వద్దాము. ఆప్ ఇస్ బాత్ కి శంకా నా కరే, దీన్ని గురించి ఆలోచించొద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట భీమసేనుడు. యా సున్కర్ శ్రీకృష్ణనే కహా ఏది భీమ్ और అర్జున్ సహమత హో, ఒకవేళ భీముడు కానీ అర్జునుడు కానీ సమ్మతించినట్లయితే తో హమ్ తీను ఏక్ సాత్ జాకర్ ఉస్ అన్యాయి కి జైల్ మే పడే హుయే నిర్దోష్ రాజావోంకో చుడా దే సకేంగే, మేము వచ్చేసి అన్యాయముగా బంధించి ఉన్నటువంటి రాజులందరినీ విడిపించి తీసుకొని వస్తాము, కాబట్టి మీరు కానీ పర్మిషన్ ఇచ్చినట్లయితే మేము ముగ్గురు వెళ్తాము, వీళ్ళు కానీ ఒప్పుకున్నట్లయితే నేను వీళ్ళిద్దరిని తీసుకొని వెళ్తాను అని చెప్పి శ్రీకృష్ణుల వారు చెప్పడం జరిగింది యుధిష్ఠిరుతో. పరంతు యుధిష్ఠిర్ కో యహ బాత్ నా జంచి, అప్పటికి తనకి ఇష్టం లేదనమాట. ఉన్హోనే కహా మై తో కహూంగా కి, నేను చెప్తూ ఉన్నాను కదా, జిస్ కార్యమే ప్రాణ్ పర్ బన్ ఆనేకి సంభావన హో, ఒకవేళ ప్రాణం నష్టం అయినట్లయితే ఉస్కే విచార్ తక్ కో చోడ్ దేనా ఈ అచ్చా హోగా, మన ప్రాణ సంకటనము పోయేటువంటి పరిస్థితి కానీ వచ్చినట్లయితే దీని గురించి ఆలోచించడమే వేస్ట్, ఇది మంచిది, అంటే ఆలోచించడం అనేటువంటిది, దీని గురించి ఆలోచించకపోవడం అనేటువంటిదే మంచిది అని చెప్పేసి చెప్పడం జరిగింది. यह सुनकर वीर अर्जुन बोल उठा यदि हम यशस्वी भरतवंश की संतान होकर भी कोई साहस का काम ना करें, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, భరతవంశంలో పుట్టి మనము భరతవంశంలో యొక్క వారసులముగా పుట్టి మనం ఏంటి సాహసంతో కూడినటువంటి పని చేయలేమా. तो धिक्कार है हमें और हमारे जीवन को जिस काम को करने की इसमें सामर्थ्य है, మనకు సామర్థ్యం అనేటువంటిది లేదా. भाई युधिष्ठिर क्यों समझते हैं कि ఉజామ్నా కర్ సకేంగే, ఎందుకని అన్నయ్య అయినటువంటి యుధిష్ఠిరుల వారు ఆలోచించడం లేదు, మేము చేయలేము అని చెప్పేసి
చెప్తూ ఉన్నాడు అనమాట భీమసేనుడు. శ్రీకృష్ణ అర్జున్కి ఇన్ బాతోంకి ముగ్ధు హోగయే, చాలా సంతోషించాడనమాట. బోలే ధన్య హో అర్జున్, కుంతికి లాల్ అర్జున్ సే ముజే యహి ఆశాతి. ఆ యొక్క అర్జున్ చెప్పినటువంటి విధముగానే నాకు అతన్ని ఓడించాలని ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట శ్రీకృష్ణుల వారు. जब जरासंध के साथ युद्ध करने का निश्चय हो गया, వీళ్ళందరూ వచ్చేసి నిశ్చయించుకున్నారనమాట అతనితో యుద్ధం చేయాలని చెప్పేసి. తో శ్రీకృష్ణ और पांडवों ने अपनी योजना बनाई, వాళ్ళ యొక్క ప్లాన్ వేసుకున్నారనమాట. శ్రీకృష్ణ భీమసేన్ और अर्जुन के వల్కల్ పహన్ లియే, వల్కల్ అంటే కాషాయ వస్త్రం ధరించి, हाथ में कुशालेली और व्रती लोगों का वेश धारण करके मगध देश के लिए రవాణా హోగయే. చేతిలో వచ్చేసి కమండలము, తర్వాత వచ్చేసి కూజా పెట్టుకుని ఈ యొక్క వేషధారణము అంటే మునులు ఏ విధంగా అయితే వేషాన్ని వేస్తారో ఆ విధంగా వేషాన్ని వేసుకుని వెళ్ళడం జరిగింది. మగధ దేశ్కే లియే రవాణా హోగయే, మగధ దేశానికి వెళ్ళడం జరిగింది. राह में सुंदर नगरों तथा गांवों का पार करते हुए वे तीनों జరాసంధకి రాజధాని में పहुंचे. చాలా అందమైనటువంటి ప్రదేశాలని నగరాన్నంతా చూసి జరాసంధుని యొక్క రాజధాని దగ్గరికి వెళ్ళడం జరిగింది. జరాసంధనే కులీన్ అతిథి సమజ్కర్, అంటే వీళ్ళు వచ్చేసి సాధారణమైనటువంటి అతిథులని అనుకొని ఉనే బడే ఆదర్కే స్వాగత్ కియా, చాలా గౌరవించి సత్కరించడం జరిగింది. జరాసంధకే స్వాగత్ కా భీమ్ और अर्जुन ने कोई जवाब नहीं दिया, ఏం సమాధానం చెప్పలేకపోయారనమాట. వే దోనో మౌన్ రహే, చాలా శాంతంగా ఉండిపోయారు వాళ్ళిద్దరూ. इस पर श्रीकृष्ण बोले मेरे दोनों साथियों ने मौन व्रत लिया हुआ है, నాతో కూడినటువంటి నాతో వచ్చినటువంటి వీళ్ళిద్దరూ మౌన వ్రతంలో ఉన్నారు. ఇస్ కారణ్ అభి నహీ బోలెంగే, ఇప్పుడు మేమేమి మాట్లాడలేము. ఆది రాత్కే బాద్, మీరు అర్ధరాత్రి సమయంలో వచ్చేసి వ్రత్ కుల్నే పర్ బాతచీత్ కరే, వ్రతం అనేటువంటిది పూర్తవుతుంది, అప్పుడు వచ్చి మాట్లాడండి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట జరాసంధనితో. జరాసంధని ఇస్ బాత్ పర్ విశ్వాస్ కర్ లియా, వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళు మునులు అనుకొని ఓకే అని చెప్పేసి చెప్పడం జరిగింది. और तीनों మెహమానోं को యజ్ఞశాల మే టహరాకర్, అక్కడ వచ్చేసి యజ్ఞశాలలో వాళ్ళని ఉండమని చెప్పేసి మహల్ మే చలా గయా, మహల్కి వెళ్ళడం జరిగింది. कोई भी ब्राह्मण अतिथि जरासंध के यहाँ आता तो उनकी इच्छा तथा सुविधा के अनुसार बातें करना या उनका సత్కార్ కన్నా జరాసంధ్ కా నియమ్ తా. యాక్చువల్గా వచ్చేసి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరైనా వచ్చినట్లయితే, మునులు కానీ వచ్చినట్లయితే మహల్కి వచ్చి అతని దగ్గర అతిథి స్వీకారాలు అనేటువంటిది తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా అతిథి సత్కారాలు అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. తో ఉనికి ఇచ్చా తదా సువిధ, వాళ్ళ యొక్క కోరికలను అనేటువంటిది తీర్చడం జరుగుతుందన్నమాట. సో అతనికి ఒక నియమం అనేటువంటిది ఉంది. ఇస్కే అనుసార్ ఆది రాత్కే బాద్, అంటే ఎటువంటి వారు వచ్చినా సరే వాళ్ళకి వచ్చేసి ఆతిథ్యం అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది జరాసంధుడు. అతిథియోంసే మిల్నే గయా, సరేనేసి అతిథుల్ని అర్ధరాత్రి కలవడానికి వెళ్ళడం జరిగింది. లేకిన్ అతిథియోం కే రంగ డంగ్ దేకర్ మగధ నరేష్ నే మన్ మే కుచ్ శంకా హుయి, ఏదో సందేహం కలుగుతూ ఉంది, రాత్రి రమ్మనడం ఏంటి, అర్ధరాత్రి మాట్లాడడం ఏంటి అనేసి కొంచెము ఆలోచనలో పడ్డాడనమాట ఆ యొక్క రాజు. రాజా జరాసంధనే కడక్ కర్ పూచా, కొంచెం బెదిరించి ఈ విధంగా మాట, సచ్ బతావో, నిజం చెప్పండి. తుమ్లో కౌన్ హో, మీరెవరు. బ్రాహ్మణ్తో నహీ దికాయి దేతే, మిమ్మల్ని చూస్తే బ్రాహ్మణుల మాదిరిగా లేరు. ఈస్మర్ తీనోంనే సహీ హాల్ బతా దియా, మొత్తం విషయాన్ని చెప్పడం జరిగింది. ఔర్ కహా హమ్ తుమారే శత్రు హై, మీ యొక్క శత్రువుని. తుమ్మే అభి ద్వంద్వ యుద్ధ కర్నా చాతే హై, మీతో ద్వంద్వ యుద్ధం చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము. హమ్ తీనో మేసే కిసి ఏకసే జిస్కే తుమారే ఇచ్చా హో, నీకు ఎవరితో యుద్ధం చేయాలని అనుకుంటున్నావో వాళ్ళని ఎంచుకో. లడ్ సక్తే హో, హమ్ సభీ ఇన్కే లియే తయార్ హై, మేమందరం వచ్చేసి రెడీగా ఉన్నాము అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట శ్రీకృష్ణ. తబి భీమసేన और జరాసంధ్ మే కుస్తీ షురూ హో గయి, అంటే తర్వాత వచ్చేసి వీళ్ళేమో బక్కగా ఉన్నారు, వెంటనే వచ్చేసి భీమసేనుడు బాగా తనకి ఈక్వల్గా ఉన్నాడు కాబట్టి తనని ఎంచుకోవడం జరిగింది, భీమసేన్ని ఎంచుకోవడం జరిగింది. దోనో వీర్ ఏక దూసరికి పకడితే మారితే, ఒకరినొకరు పట్టుకొని కొట్టుకుంటూ और ఉటాతే హుయే లడనే లగే, గొడవ జరుగుతూ ఉంది. ఇస్ ప్రకార్ పల్ భర్ भी विश्राम किए, बगैर वे 13 दिन के 13 रात लगाकर लड़ते रहे. 13 రోజులు 13 రాత్రులు అనేటువంటిది యుద్ధం అనేటువంటి జరిగింది. 14वें दिन జరాసంధ్ తక్కకర్ జరా దేర్ కో రుక్ గయా, కాస్త రెస్ట్ తీసుకోవడం జరిగింది 14వ రోజు.
టీక్ మౌక అదే సమయంలో మంచి సమయం చూసుకొని దేకగారు శ్రీకృష్ణుని భీముకు ఇషారేసే తను ఒక గుర్తుని చెప్తూ समझाया और भीमसेन ने फौरान जरासंध को उठाकर चारों ओर घुमाया और उन्हें जमीन पर जोर से पटक दिया. తనకు వచ్చేసి ఒక ఇది ఉందన్నమాట, రెండు కాళ్ళను వచ్చేసి విరిచేసి ఆపోజిట్ డైరెక్షన్లో కానీ వేసినట్లయితే తను చనిపోవడం జరుగుతుందన్నమాట జరాసంధని. ఆ యొక్క సిగ్నల్ అనేటువంటిది శ్రీకృష్ణుల వారు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క జరాసంధను వచ్చేసి ఆ విధంగా హతమార్చడం జరిగింది. వాళ్ళ ముగ్గురు కలిసి శ్రీకృష్ణుల వారి యొక్క హింట్తో భీమసేనుడు చంపడం జరిగింది. శ్రీకృష్ణ और दोनों पांडवों ने उन सब राजाओं को छुड़ा लिया. వాళ్ళందరినీ విడిపించడం జరిగింది. ఆ యొక్క బంధించినటువంటి అందరు రాజులను విడిపించేసి जिनको जरासंध ने बंदी गृह के डाल रखा है और जरासंध के पुत्र सहदेव को मगध की राजगद्दी पर बैठाकर ఇంద్రప్రస్థ लौट गए. తన యొక్క కుమారుడైనటువంటి సహదేవుడిని వచ్చేసి మగధ సామ్రాజ్యానికి రాజుగా చేసేసి అక్కడ నుంచి తిరిగి రావడం జరిగింది. इसके बाद पांडवों ने विजय यात्रा की ओर सारे देश महाराज युधिष्ठिर के अधीनता में ले आए. మొత్తము రాజ్యాలన్నీ తన కంట్రోల్కి వచ్చేసిందనమాట. శ్రీకృష్ణ और दोनों पांडवों ने उन सब राजाओं को छुड़ा लिया. అక్కడ ఉన్నటువంటి రాజులందరినీ వదిలేయడం వలన వాళ్ళందరూ వచ్చేసి రాజుతో కలిసిపోయారనమాట. అంటే युधिष्ठिरతో కలవడం జరిగింది. जिसको जरासंध ने बंदी गृह में डाल रखा है और जरासंध के पुत्र सहदेव को मगध को राजगद्दी पर बिठाकर ఇంద్రప్రస్థానికి తిరిగి రావడం జరిగింది. ఈ యొక్క పారాగ్రాఫ్ మరలా రిపీటెడ్గా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ యుధిష్ఠిర్ को भी यह बात पसंद आई. యుధిష్ఠిరునికి కూడా వచ్చేసి ఈ యొక్క సంతోషమైంది. ఈ యొక్క మాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఉన్होंने सहदेवకి ఆజ్ఞాదికి సహదేవునికి ఆజ్ఞని ఇవ్వడం జరిగింది. వా శ్రీకృష్ణకు ఆ పూజను కరే, శ్రీకృష్ణుని పూజ చేయమని చెప్పడం జరిగింది. సహదేవుని విధివత్ శ్రీకృష్ణకి పూజకి విధివశంతో శ్రీకృష్ణునికి పూజ చేయడం జరిగిందనమాట. అదే చెప్పారు కదా, మొత్తం రాజులందరూ కలిసి ఒకరిని ఎంచుకోవాలన్నమాట. అతను వచ్చేసి శ్రీకృష్ణుల వారు అనమాట. విధివశం చేత తన్ని పూజ చేయడం జరిగిందనమాట. వాసుదేవ్ కా ఇస్ ప్రకార గౌరవాన్విత్ హోనా చేది నరేష్, చేది అనేటువంటి ఒక రాజు ఉన్నాడు అనమాట. శిశుపాలుడికి నచ్చలేదు. శిశుపాలుడు వచ్చేసి శ్రీకృష్ణుని యొక్క మేనత్త కొడుకు అనమాట. అచ్చా నహీ గయా, అచ్చా నహీ లగా, అతనికి ఇష్టం లేదు. వా ఏకాఏక్ ఉట కడా హువా और టహాకా మార్కర్ హంస్ పడా, నవ్వడం జరిగింది. సారీ సభాకి దృష్టి జబ్ శిశుపాల్ కి ఓర్ గయి తో వహ్ ఊంచే స్వర్ మే వ్యంగ్య మే బోల్నే లగా, వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది శ్రీకృష్ణుల వారిని. యహ అన్యాయకి బాత్ హై, ఇది అన్యాయంతో కూడినటువంటి విషయము. एक मामूली से వ్యక్తి को इस प्रकार గౌరవాన్విత किया जाता है. ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి వచ్చేసి గౌరవించడం అనేటువంటిది మంచిది కాదని చెప్పి అతను ఎదిరించడం జరిగిందనమాట. युधिष्ठिर को यो आड़े हाथों लेने के बाद शिशुपाल सभा में उपस्थित राजाओं की ओर देखकर बोला. అక్కడ ఉన్నటువంటి రానటువంటి రాజులతో అందరితో ఈ విధంగా చెప్తున్నాడు. ఉపస్థిత రాజగణ జిస్ దురాత్మనే కుచక్ర రచకర్, దురాత్ముడైనటువంటి శ్రీకృష్ణుడు ఒక తప్పుడు విషయాన్ని చేశాడు. వీర్ జరాసందుకు మర్వాడాలా, అక్కడ ఉన్నటువంటి జరాసందని హతమార్చడం జరిగిందనమాట. కుతంత్రముతో ఉసికి యుధిష్ఠర్నే అగ్ర పూజకి, అటువంటి వాడిని వచ్చేసి అగ్రపూజ చేస్తున్నాడు ఈ యొక్క యుధిష్ఠరుడు. ఇన్కే బాద్ ఉసే హమ్ ధర్మాత్మ కైసే కా సక్తే, ఇతను వచ్చేసి ఎవరు ధర్మాత్ముడు అని చెప్తాడు అని చెప్పేసి ఈ విధంగా తిడుతూ ఉన్నాడు అనమాట. ఉన్మే హమారా విశ్వాస్ నహీ రహా హై, ఇటువంటి రాజు చక్రవర్తి మీద నాకు నమ్మకం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇస్ तरह शब्द वाणों की बौछार कर चुकने के बाद शिशुपाल दूसरे कुछ राजाओं के साथ लेकर सभा में निकल गया. అక్కడ నుంచి కొంతమంది రాజుల్ని తీసుకుని బయటికి వెళ్ళడం జరిగింది. రాజాదిరాజు युधिष्ठिर నారాజు హుయే రాజాओं के पीछे दौड़ गए. అక్కడ ఉన్నటువంటి కోపంతో ఉన్నటువంటి రాజుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. युधिष्ठिर వారు బతిమలాడుతూ ఉన్నారనమాట, కానీ వినలేదు. युधिष्ठिर बहुत समझाने पर भी शिशुपाल नहीं माना. उसका हट और తను ఎక్కువగా పట్టుదలతోనే ఉన్నాడు. గమండ్ బడతా గయా, బాగా గర్వంతో కూడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు.
गर्वाన్ని ప్రదర్శించడం జరిగింది. अंत में शिशुपाल और श्री कृष्ण की में युद्ध छुड़ा गया. శ్రీకృష్ణుల వారికి శిశుపాలునికి యుద్ధం జరగడం జరిగింది. జిస్మే శిశుపాల్ మారా గయా. ఆ యుద్ధంలో వచ్చేసి శిశుపాలుడు చనిపోవడం జరిగింది. రాజసూయ యజ్ఞ సంపూర్ణ హువా. రాజసూయ యాగం వచ్చేసి సంపూర్ణమైంది. और రాజా యుధిష్ఠర్కు రాజాదిరాజుకి పదవి ప్రాప్త హోగయి. ఆ విధంగా యుధిష్ఠర్నికి వచ్చేసి రాజాదిరాజు అంటే చక్రవర్తి పదవి అనేటువంటిది లభించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.